బ్రేకింగ్ న్యూస్. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి చెబుతున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆమె ఎవరో ఏంటో తెలుసుకునేందుకు ఓసారి ఆమె చెబుతున్న మాటలు వినండి. గెలుపొందిన ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అనా, మీరు 5,000 ఓట్లుంటే పోటీ పైన ఖర్చు పెట్టారు, ఎట్లా రికవర్ అవుతాయి? మాక్సిమం నెలకి 5 లక్షల పైన ఫ్రాడ్ చేయాలన్నా అవి రికవర్ అవ్వాలంటే. పోనీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, మీరు పనులు చేసుకుంటే బిల్స్ వస్తాయి అనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, మీరు పని చేసుకున్నా బిల్స్ రావు. ఎట్లా రికవర్ అయితే? మీ ఫ్యామిలీస్ రన్ అవ్వాలి, మీరు మళ్ళీ వినాయక చవితులకు దసరాలకు పెట్టే అమౌంట్ కావాలి, మీరు సంపాదించేది పక్కకు పెట్టండి. ఇవి రికవర్ అవ్వాలంటేనే నెలకు 5 లక్షలు అవుతాయి. ఎట్లా రికవర్ అవుతుంది? నాకు అర్థం కావట్లేదు, నిజంగా చెప్తున్నా. 3,000 ఇచ్చినోడు కోటు పడుతుంది, 2,000 ఇచ్చినోడు కోటు పడదు, ఫుల్ బాటిల్ దప్పినోడు కోటు పడుతుంది, హాఫ్ బాటిల్ దప్పినోడు కోటు పడదు, బిర్యానీలో మటన్ వేసినోడు కోటు పడుతుంది, చికెన్ వేసినోడు కోటు పడదు. ఇంత ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు నాకు నిజంగా ప్రజలు అర్థం కాలేదు. అన్నిటికన్నా నేను బాధపడ్డ విషయం ఏంటంటే, బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా జస్ట్ 2,000 ఇచ్చి ఒక బిర్యానీ పెట్టి బ్లాక్ డాగ్ ఇస్తే ఓటేసి, ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? దేశం ఎట్లా మారుతుంది? నాయకులను ప్రశ్నించే హక్కు మీకుందా? చదువుకున్న యువకులకు నాయకులను నిలదీసే హక్కు ఉందా? లేదు. మీకు ముమ్మాటికి హక్కు లేదు. నిలదీస్తే నిజంగా చెప్తున్నా అది మీ తప్పు కూడా. నేను చెప్తున్నా, ఏ హక్కుతోటి అడుగుతారయ్యా మీరు గెలిచిన నాయకులని? ఏ హక్కుతోటి అడుగుతారు? బుద్ధుందా? నిజంగా చెప్పాలంటే 2,000 ఫుల్ బాటిల్ బ్లాక్ డాగ్ బాటిల్ ఫుడ్, వీటి కోసం ఓట్లు అమ్ముకునేటోళ్ళు రేపు ఎట్లా అడుగుతారు? నాయకులను ఎట్లా ప్రశ్నిస్తారు? మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా? నాకు ఈ పనులు కావాలి, ఆ పనులు కావాలని అంటారా? మీరు చేస్తే వాళ్ళు ఎత్తుతారా? వాళ్ళ తప్పేముంది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు బిజినెస్ చేశారు, మీకు ఓటు వాల్యూ ఇంతని చెప్పారు, మీరు అమ్ముకున్నారు. ఇంకెందుకు? ఒకసారి అమ్ముడు పోయిన తర్వాత ఇంకెట్లా అడుగుతారు మీరు? నిజంగా చెప్తున్నాను, నాయకుల తప్పు కాదు, ఓటర్ల తప్పు. ఈ ధర్మానికి ఈయన వాల్యూ లేదు తల్లి, నువ్వు వద్దమ్మా అని చెప్పారు పెద్దలు. వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నా. మీరు మారనంత వరకు ఈ సిస్టమ్ మారదు, ఇండియా మారదు. ఒక్కసారి ఆలోచించండి. మన దేశం మారాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి. ఎందుకు చదువుకున్నాం? నాకు పడ్డ ఓట్లయితే నాకు పరిచయం లేని వాళ్ళు వేసిన ఓట్లు, ఓన్లీ నా గురించి విని వేసిన ఓట్లు అవి. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. ఒక్కడుగు నేను వేసాను, నాతో పాటు కొన్ని అడుగులు ముందుకొచ్చాయి. ఎంతైతే అంత అయింది, అంతే మొండిగా పోరాడతాను. మార్పుకైతే ప్రయత్నిస్తాను గట్టిగా. తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థి నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన లావణ్య గౌడ్ చెబుతున్న మాటలవి. తెలంగాణలో సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ఒక్కొక్కరు దాదాపు ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టారని ఆమె అంటున్నారు. ఖర్చు పెట్టిన మొత్తాన్ని రికవరీ చేయాలనుకుంటే నెలకు 5 లక్షల అవినీతి చేయాల్సిందేనని చెబుతున్నారు. డబ్బు, బిర్యానీ, మద్యం బాటిళ్లకు అమ్ముడుపోయి ఓటు వేసిన వాళ్లకు నేతలను ప్రశ్నించే హక్కు లేదని లావణ్య అంటున్నారు. జనం మారనంత వరకు ఇండియా మారదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లావణ్య కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.